ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ ఈ కృతజ్ఞత కూడిక ప్రార్థనలో పాలు పంపులు పొందిన బిడ్డలైన మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబంలో కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి మరొక దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన కొద్దిసేపు ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట మన హృదయాల్లో భద్రపరుచుకునేటట్లుగా ఆ మాటను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ చరణంలో రాయబడిన మాట ఒక చక్కటి మాట ఉంది. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ చరణంలో రాసిన మాట, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొక మాట ఉంది తర్వాత, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ ఒక్క మాటను మనం ధ్యానం చేస్తుండగా, ఈ మాట మనం ఎన్ని గంటలు ఎంతసేపు మనం ఈ మాటను ధ్యానించి అన్నదానికంటే ఈ మాటను మన హృదయంలో భద్రపరుచుకున్నట్టు ప్రభు స్థిరపరచును గాక. అక్కడ రాసిన మాట మనందరం విన్నాం కదా, విన్నాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మనలో ఏదో ఒక చింత, ఏదో ఒక వేదన, బాధ లేదు అని చెప్పే నరుడు లేడు, నాకు సమస్య లేదు అని చెప్పే నరుడు లేడు. భూమి మీద భూతద్దం పెట్టి చూసినా, ఎక్కడ వెతికినా సరే, ఎక్కడ పలకరించినా బాగానే ఉన్నాం అంటారు పలకరించినప్పుడు. కానీ ఏమంటారంటే బాధలు తప్పట్లేదు. బాగానే ఉన్నాం కానీ ఆరోగ్యం బాగోట్లేదు. బాగానే ఉన్నాం కానీ ఇదిగో ఈ చేతి పనుల సమస్య. బాగానే ఉన్నాం, ఒంట్లో ఈ బాధ. ఏదో ఒక సమస్య చేత సమాధానం లేని పరిస్థితిలో మనిషి బ్రతుకుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఒక గవర్నమెంట్ ఆఫీసరు, లేదా నీ సరిహద్దులో సమాధానం కలుగు చేసేవాడు ఒక అధికారి, నీ సరిహద్దులో సమాధానం కలుగు చేసేవాడు ఒక పెద్ద ఆయన, నీ సరిహద్దులో సమాధానం చేసేవాడు ఈ ఊరికే ప్రెసిడెంట్ అని చెప్పట్లా. ఈ రాత్రి మనం వింటున్న మాట ఏంటంటే, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే నీవు నేను ఆరాధించే దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయనే నీకు సమాధానం కలుగు చేయగలిగిన వాడు, ఆయనే నీకు నెమ్మదిని కలుగు చేయగలిగిన వాడు, ఆయనే నీ నోటి నిండా నవ్వు కలుగు చేయగలిగిన వాడు, ఆయనే నీకు నిత్యము కూడా తోడుగా ఉండి నడిపించగలిగిన వాడు. ఆయన ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేస్తాం. మనకి ఈ మాట వినగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, మనకున్న స్థలాలు, వాటి సరిహద్దుల్లో ఇరుగు పొరుగు వాళ్ళతో ఉన్న గొడవలు, లేకపోతే స్థలాల సరిహద్దుల దగ్గర ఎవరితోనైనా వచ్చిన తగాదులు అవి అనుకుంటున్నాం. కానీ నీ సరిహద్దు ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దేహం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప. ఈ రోజున ప్రతిరోజు కూడా మనం నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. అన్ని విషయాల్లో మేము దేవునికి ఏదో ఒక పని చేయాలి. అన్ని విషయాల్లో మేము అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని మనం ఎంతగానో పరితపిస్తాం, ఎంతగానో కోరుకుంటాం, ఎంతగానో ఇలా మేము ఉండాలి, ఇలా మేము దేవునికి చెయ్యాలి, ఇలా మేము దేవునితో నడవాలి, ఇలా అనేకులు దేవుని నడిపించాలి ఎంతో తాపత్రయపడుతుంటాం. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఆత్మీయతలో ఎదుగుతున్న వారిని, ఆత్మీయతలో బలపడుతున్న వారిని, ఆత్మీయతలో దేవునితో అంటు కట్టబడిన వారిగా ఫలిస్తున్న వారిని, ఎదుగుతున్న మొక్కల మీద వాడు దాడి చేసి ఆ మొక్కల వేరులు లాగేస్తే చాలు అని అనుకుంటాడు. ఆ మొక్కను వేరును పాడు చేస్తే చాలు అని అనుకుంటాడు. ఒక స్కూల్ స్టూడెంట్స్ పాడవ్వాలంటే ఆ మాస్టర్ని పాడు చేస్తే చాలు. ఒక సంఘం పాడవాలంటే ఆ కాపరిని కొడితే చాలు.
ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం పాడవాలంటే తన ఆలోచనలను కొడితే చాలు అని అపవాది ఎన్నో రకాలుగా ప్రతి ఒక్క ఆత్మీయత కలిగిన బిడ్డ మీద దాడి చేసి ఏ ఒక్కరిలో కూడా నెమ్మది అనేది లేకుండా చేసి సమాధానం అనేది లేకుండా చేసి వాడు అనుకుంటాడు నేను గెలిచా, నేను జయించా, నేను పతనం చేశా, నేను ఏదో రకంగా వాళ్ళని ఆత్మీయతల నుంచి తప్పించాను వాడు సంబరపడవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు ఉన్నాడు చూసారా, బలిపీఠం కట్టినప్పుడు బలిపీఠం దిగొచ్చిన దేవుడు ఈ కష్టాలు ఎంతకాలం ఉండవు, ఈ శ్రమలు ఎంతకాలం ఉండవు, ఈ కన్నీళ్ళు ఎంతకాలం ఉండవు, ఈ బాధలు ఎంతకాలం ఉండవు, వీటన్నిటిని కూడా నేను దాటించబోతున్నానని చెప్పి రాత్రి మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో ఏం కలుగు చేస్తాడు ఆయన? సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. ప్రతిరోజు మనకి సమాధానమే కోరుకుంటాం, అన్నదమ్ములతో సమాధానం కోరుకుంటాం, బంధుమిత్రులతో సమాధానం కోరుకుంటాం, పనిచేసే వారితో సమాధానం కోరుకుంటాం, ఇరుగు పొరుగు వారితో సమాధానం కోరుకుంటాం. ఈ సమాధానం మనం కోరుకుంటున్నా ఆ సమాధానం మనకు రాకుండా వాడు దాడి చేసి దాన్ని దొంగిలిస్తున్నాడు. అయితే ఈ రాత్రిని దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీ దేహం అనే సరిహద్దులో నీవు ఆత్మీయతలు ఎదుగుతూ దేవుని బిడ్డగా మార్చబడి దేవుని సొత్తుగా తయారు చేయబడి ఆయన పోలికలో నడిపించబడుతున్న నీవు ఎక్కడ కూడా సమాధానం అనేది పోగొట్టుకోకుండా ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీకు నేను సమాధానం ఇవ్వబోతున్నా. సమాధానం కొన్నిసార్లు సమాధానం గురించి మనం వింటూ వస్తే లోకంలో ఉన్న వాళ్ళని పలకరిస్తాం, ఏం బాగున్నారా అంటాం. ఒకవేళ పలక్కోకుండా వెళ్ళిపోతే మనం ఎంతో బాధపడతాం. కొన్నిసార్లు ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఎత్తలేదు లేదా ఫోన్ కలవలేదు అనుకో, మనకు వెంటనే ఆ కంపెనీ నుంచి ఏం వినపడుతుంది? మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి ఈ సమయంలో మీకు సమాధానం ఇవ్వట్లేదు. అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి సమాధానం రావాలంటే అన్ని నెట్వర్క్లు సరిగా ఉండాలి. ఒక వ్యక్తి అవతల వ్యక్తి దగ్గరికి మనం చేసేటువంటి ఆ ఫోన్ కాల్ వెళ్ళడానికే ఇంత నెట్వర్క్ అవసరమే. దేవునికి నీకు మధ్యన ఎంత నెట్వర్క్ ఉంది? నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఎన్ని నెట్వర్క్లు ఆపుతున్నాయి. నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చనివ్వకుండా ఎన్ని అపవాదులు, ఎన్ని రకమైనటువంటి ఆ దురాత్మలు ఆపుతున్నాయి. నూతన గ్రంథాలు చూస్తాం పత్రికల్లో, నీవు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఆకాశ మండలం దగ్గర దురాత్మ సమూహాలు అడ్డుపడుతున్నాయి అంట. ఆ అడ్డుపడుతున్న వాటితో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట నీకు అడ్డు పడడానికి ఏమాత్రం శక్తి కానీ ప్రయోజనం కానీ సామర్థ్యం కానీ లేకుండా దేవుడే వాటన్నిటిని తొలగించి నీకు సమాధానాన్ని దయచేయునుగాక. నీవు చేసిన ప్రతి ప్రార్థనకు కూడా నేరుగా దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరి మరలా అదే దేవుని సన్నిధి నుంచి నీకు సమాధానం తిరిగి వచ్చునుగాక. అట్టి సమాధానం దేవుడు దయచేయాలి అని అనుకున్నప్పుడు, అట్టి సమాధానం దేవుడు కలుగు చేయాలనుకున్నప్పుడు ఎదురవుతున్న ప్రతి శక్తులను, ఎదురవుతున్నటువంటి ప్రతి శత్రువును, ఎదురవుతున్నటువంటి ప్రతి అపవాదిని, ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాలను నా దేవుడు ఈ రాత్రి తొలగించునుగాక. నా దేవుడు ఈ రాత్రి వాటన్నిటిని నిర్మూలము చేయునుగాక. ఎంతవరకు సమాధానం దొరకక దిగులు పడుతున్నాం, సమాధానం దొరకక ఎదురు చూస్తున్నాం, సమాధానం దొరకక నిరాశపడిపోతున్నాం, సమాధానం దొరకక కుటుంబంలో కన్నీరు విడుస్తున్నాం, సమాధానం లేక సమాధానం రాక ఎంతో కాలం తిన్నాము అని అనుకుంటున్నాం కానీ కడుపు నిండట్లా, పడుకున్నాం అనుకుంటున్నాం కానీ నిద్ర చాలట్లా. ఎంతసేపు చూసినా గొవ్వ కళ్ళు వలె దేవుని సన్నిధిలో ఎదురు చూసే కళ్ళే. ఎంతసేపు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నా సరే ఆకలి దప్పులతో ఉంటున్నావు. నా దేవుడు ఎప్పుడు నాకు ఈ కార్యం చేస్తాడు, నా దేవుడు ఎప్పుడు నా జీవితంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే నిరాశలో బ్రతుకుతున్న మన జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ సరిహద్దుల్లో నేను సమాధానం కలుగు చేయబోతున్నాను, నీ కుటుంబంలో నేను సమాధానం కలుగు చేయబోతున్నాను, నీ బిడ్డలలో నేను సమాధానం కలుగు చేయబోతున్నాను, నీ సంఘంలో నేను సమాధానం కలుగు చేయబోతున్నాను, నీ సేవలో నీ పరిచర్యలో నేను సమాధానం కలుగు చేయబోతున్నాను. ఆ సమాధానం కలుగు చేసే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏ సమాధానం లేక కృంగిపోతున్నాం, ఏ సమాధానం లేక నిరాశపడుతున్నాం? ఇదేదో మనుషుల మాట కాదు, మహిమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే, ఆయనే, ఆయనే. మనుషులు మనకి ఏం చేయగలుగుతారు? మనుషులు మనకి ఎంతసేపు మన కొరకు ఏమి ఇవ్వగలుగుతారు? లోకంలో ఉంది కదా, పెట్టినంతసేపు పెళ్లి కోరతారు, పెట్టకపోతే ఆ వ్యక్తి పతనం కోరుతున్నారు. ఈ రోజున మనం దేవుని సందులో ఉన్నాం, మనకు దేవుని యొద్ద నుంచి సమాధానం దొరికేటట్లుగా. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో సమాధానం రాని పక్షంలో, శత్రువులు మీద పడిన పక్షంలో, సమస్యలు వచ్చిన పక్షంలో, ఆటంకాలు ఎదురైన పక్షంలో ఎక్కడ నిరాశ పడలేదు.
వారు ఎదురు చూశారు దేవుని సన్నిధిలో సమాధానం కోసం, వారు పోరాడారు దేవుని సన్నిధిలో సమాధానం కోసం. ఈ రాత్రి మనం ఏం చేయాలో తెలుసా? ఇంకనూ దేవుని సన్నిధిలో, ఇంకను దేవునితో సహవాసంలో మనం ఎదిగే వారిగా మార్చబడదుము గాక. మనం లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయట్లేదండి. మనం ఏదో లోకంలో అల్లాటపాక తిరిగే వాళ్ళతోనో పోకిరి చేష్టలు చేసే వాళ్ళతో మనం సహవాసం చేయట్లా. మన సహవాసం దేవునితో. ఆయన మనల్ని విడిచిపెడతాడండి? ఆయనతో సహవాసం చేసి ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు కదా. ఆయనతో సహవాసం చేసి అయ్యా అని పిలిస్తేనే నిలిచాడు. నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకొని అందరిని చూశాడు, లోకం మీద అందరిని చూశాడు, అందరినీ గమనించాడు. అందరు ఎలా ఉన్నారో తెలుసా? వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. మనకి ఆరోగ్యం ఇచ్చాడు రా దేవుడు, అనుభవించాలి. మనకి డబ్బు ఇచ్చాడు దేవుడు, వాడుకోవాలి. లేదా మనకి ఇదిగో ఈ పని ఇచ్చాడు, ఈ పనిలో మనం సాగాలి, ముందుకు సాగాలి అన్నట్లుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటుంటే అందరిని చూసి అయ్యో నా పోలికలు ఉన్న ప్రజలు, నా రూపంలో ఏర్పరచుకున్న ప్రజలు, నేను నిర్మించుకున్న ప్రజలు పాడైపోయారే, నా సంఘంగా ఉన్నవారు ఇలా అయిపోయారని చెప్పి దేవుడు దుఃఖపడుతూ ఎవరైనా ఉన్నారా అని ఆయన ఎదురు చూస్తుంటే ఒక్క వ్యక్తి కనిపించాడండి, ఒక్క కుటుంబం. ఆ నోవాహు కుటుంబం చూసి ఎవరో తెలుసా? ఈ తరము వారిలో నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉన్నాడు. ఆమె చెప్పండి. అలాంటి సాక్ష్యం మన గురించి దేవుడు చెప్తే చాలదండి. ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవ్వరు మనం పొగడక్కర్లేదండి. మనతో తిన్నవారు కానీ, మనతో సహాయం పొందిన వారు కానీ, మన ద్వారా మేలు పొందిన వాళ్ళు కూడా మనల్ని ఒకవేళ నిందించవచ్చు, హేళన చేయొచ్చు, తోలనాడొచ్చు. కానీ దేవుని దృష్టిలో నీవు నీతిపరుడుగా మార్చబడుదువు గాక. దేవుని దృష్టిలో నీ కుటుంబం నీతిమంతుల కుటుంబంగా మార్చబడును గాక. ఆయన యొద్ద నుంచి సమాధానం వస్తే చాలదండి మనకి. ఆయన యొద్ద నుంచి మనకి సమాధానం పొందుకునేట్లుగా ఈ రాత్రి ప్రభు ద్వారాలు తెరచును గాక. ఈ రాత్రి ఎప్పటి వరకు సమాధానం రాకుండా ఏ ద్వారాలు మూయబడి ఉన్నాయో, ఎక్కడ ఏ ద్వారాలు ఇంతవరకు మూసేసి అపవాది నీకు సమాధానం రానివను అనుకుంటున్నాడో, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. మూయబడిన తలుపులను దేవుడు తెరవబోతున్నాడు. మూయబడిన ద్వారాలైన పగలగొట్టబోతున్నాడు. ప్రవచన గ్రంథాలు రాసింది కదా, ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టగలడు, ఇనప గడియలను కూడా విడగొట్టగలడు. ఎంతవరకు ఏ ఎత్తడి తలుపులు అడ్డుగా ఉన్నాయి అపవాది వేసినాయి, ఎంతవరకు ఏ ఇనప గడియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రాత్రి నా దేవుడు పరిష్కరించి వాటన్నిటిని కూడా తుడిచివేయును గాక. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో, ఈ రాత్రి ఈ మాటలు ధ్యానిస్తున్న మన బ్రతుకులో ఒక్కసారి మనం ఆగి ఆలోచన చేయగలిగితే ఆయనే నీకు సమాధానం దయచేస్తున్నాడు, ఆయనే నీకు నెమ్మదిని దయచేస్తున్నాడు, ఆయనే నీకు నోటి నిండా నవ్వును దయచేయబోతున్నాడు. విశ్వసించండి ఈ మాటలను బట్టి. ప్రతిరోజు కూడా ఈ మాటను ఎత్తిబట్టి ప్రార్థన చేసుకోండి. అయ్యా నా సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు నీవే అన్నావు కదా, నాకు నెమ్మది దయచేయ అయ్యా. నాకు ప్రతిరోజు కూడా నీ సన్నిధిలో నా క్షేమాన్ని దయచే ప్రభువా. నా ప్రాంతం అంతా కూడా సంఘంగా సమూహంగా నీ సన్నిధిలో ఎత్తబడే గుంపులో, నీ రాకడకు సిద్ధపడగలిగిన గుంపులో నా ప్రాంతాన్ని కాపాడయ్యా అని మీరు విశ్వసించగలిగితే మీరు కోరినట్టే నా దేవుడు జరిగించునుగాక. ఎందుకని మనం అడగాలో తెలుసా? ఇదే కీర్తనలో 2వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదవద్దని చెప్తాను. 2వ కీర్తనలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అయ్యా నన్ను అడగండి జనములను మీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగా నేను ఇవ్వబోతున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. అందుకు మనం అడగాలండి. క్రొత్త నిబంధనలో కూడా ఉంది కదా, అడుగుడి ఇవ్వబడును. మరి మనం అడగాలి ప్రతిరోజు. ఆయన తీర్చేంత వరకు, ఆయన మనకి ఇచ్చేంత వరకు మనం అడుగుతూనే, తడుతూనే, వెతుకుతూనే మనం ఉండాలి. ఎందుకో తెలుసా? నిన్న అడిగామండి, ఇవ్వలేదు, జవాబు రాలేదు. మొన్న అడిగామండి, జవాబు రాలేదు. నెల క్రితం అడిగామండి, జవాబు రాలేదు కాదు, ఆయన ఇచ్చేంత వరకు కూడా మనం తడతానే ఉందము గాక. అలాంటి స్థితిలో మనం ఉంటేనట మన సరిహద్దుల్లో ఆయన ఏం కలుగు చేస్తాడు? నీతిమంతుడు ఎక్కడైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారని వెతికితే ఒకే ఒక కుటుంబం కనపడిందండి. ఆ ఒక్క కుటుంబాన్ని బట్టి ఆయన మరలా సృష్టిని సృజించాడు. ఈ రోజున ఈ ఒక్క కుటుంబం ద్వారా దేవుడి ప్రాంత ప్రజలందరినీ కాపాడును గాక. ఈ ఒక్క కుటుంబం ద్వారా నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మలను ప్రభు రక్షించును గాక. ఇక్కడ మనకేమి వెండి బంగాళాలు ఎవరివ్వక్కర్లా, పరలోకంలో మనకి దేవుడు దాచిన దాన్ని ఇస్తే చాలు. ఆయన సన్నిధిలో మన ప్రతిరోజు కూడా ఆయన యోబు గురించి అంటాడు కదా, దుష్టుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే భూమి మీద నేనయ్యా ఇటు అటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. సరే భూమి అంతా తిరిగావా? తిరిగానయ్యా.
ఊరంతా తిరిగావా? తిరిగానయ్యా. పలానా ఊరు వెళ్ళావా? వెళ్ళానయ్యా. పలానా ఇల్లు చూసావా? చూసానయ్యా. ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా? ఆ మాట మీకు చదివిస్తాను చూడండి ఒకసారి. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం ఆ మాట చదవండి. నాకు అక్కడ ఉన్న ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. అసలు చూసారా, దేవుడు ఎవరికి సాక్ష్యం చెప్తున్నాడండి? యోబుకి సాక్ష్యం అండి. యోబు గురించి శత్రువుతో, అపవాదితో సాక్షి చెప్తున్నాడు. ఎరా శత్రువు, ఎక్కడి నుంచి వచ్చావు? భూమి నుంచి వచ్చానయ్యా. ఎక్కడెక్కడ తిరిగావు? పలానా ఊళ్ళన్నీ తిరిగానయ్యా. నాకు తెలియని ఇల్లు అంటూ లేదు, నాకు తెలియని వ్యక్తి అంటూ లేడు. అందరిల్లు తిరిగి వచ్చా. సరే, అందరిల్లు తిరిగావు కదా, నేను ఒక వ్యక్తిని చెప్తాను. ఆ ఇంటికి వెళ్ళావా? ఏ ఇల్లయ్యా? నాకు తెలియని ఇలా చెప్పు. వెంటనే చెప్తున్నాడు ఆయన. ఇదిగో ఇప్పుడు చదువు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు చెప్తున్నాడండి ఒక మనిషి గురించి. నరాలాడుతున్న నరుడు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ గురించి, నా గురించి దేవుడు అలా పలకాలి. ఇదిగో భూమి మీదకి వెళ్ళావు కదా, ఫలానా వ్యక్తిని చూసావా? ఎన్ని పోరాటాల్లో, ఎంత శ్రమల్లో నా కోసం నిలబడిందో, ఎన్ని సమస్యలు వచ్చినా నా కోసం ఎలా నడుం కట్టుకుందో అని మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. అక్కడ యోబు గురించి అక్కడ ఇప్పుడు చదవండి అన్నమాట. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? దేవుడు చెప్తున్నాడండి అతను చేసే పని. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడై దేవుని యందు భయము భక్తి కలిగి. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి యోబులో. ఎన్నోసార్లు మనం ఈ మాటలు వింటాం, ఎన్నోసార్లు చదివిన మాటలే. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్ని లక్షణాల గురించి చెప్పాడండి. మన దేవునికి ఎన్ని సుగుణాలు ఉన్నాయి, మన దేవునికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, అన్నిటినీ కూడా ఇదిగో మనం పొగుడుతాం. సుగుణాల సంపన్నుడా అని మనం పొగుడుతాం. అయ్యా ఇదిగో నా స్తుతిపాత్రుడా అని మనం ఆరాధిస్తాం. కానీ దేవుడు ఒక మనిషిని గురించి ఎన్ని లక్షణాలు చెప్పాడు. నా సేవకుడు. యోబు అసలు సేవ చేశాడండి? ఎక్కడ సేవ చేయలే. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నది యోబు? లోకంలో మనల్ని చాలా మంది వాళ్ళు సేవకులేనా, వీళ్ళు సేవకులేనా మనల్ని అంటారు కొన్నిసార్లు. కానీ మనుషులు అనడం కాదండి, దేవుడే నీ గురించి నీవు సేవకుడు అని చెప్పాలి. యోబు గురించి చెప్పాడు. భూమి మీద ఇదిగో ఫలానా వ్యక్తిని చూసావా? నా సేవకుడని యోబు గురించి, యోబు సంగతి ఆలోచించావా? అతను ఎలాంటి వాడు తెలుసా? యథార్థ వర్తనుడు. అంటే ఎంత వర్తకం అంటే వ్యాపారం. అతనికి ఉన్నటువంటి మందల గురించి వ్యాపారం చేస్తుంటాడు. కానీ ఎన్ని మందల్లో వ్యాపారం చేసినా ఎక్కడ కూడా ఏ మంద దగ్గర ఏమాత్రం తప్పు అనేది రాకుండా ఆ వ్యాపారం చేశాడండి. అక్కడ రాసిన మాట యథార్థ వర్తనుడు న్యాయవంతుడు. ఎక్కడ కూడా అన్యాయం చేసిన వాడు కాడు, ఎవరికి అన్యాయం చేసిన వాడు కాడు. ఇంకొక మాట రాస్తుంది అక్కడ, దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉన్నవాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మనం చేస్తే కొన్ని ఏదో ఒక ఏమంటే మనుషులం కదండి, ఏదో తప్పు ఉంటుంది కదా అని అనుకుంటాం, సరిపెట్టుకుంటాం, సర్ది చేసుకుంటాం, మనల్ని మనం ఈ తప్పు కాదు అని మనకు మనం నిరూపించుకుంటాం. కానీ యోబు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి దోషం కానీ, నేరం కానీ, తప్పు కానీ, నింద కానీ, దేవునికి వ్యతిరేకమైన వ్యాపారం కానీ, దేవునికి అయిష్టమైన కార్యం కానీ ఏది చేయలేక రాస్తుందండి. అందుకు దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? ఆ యోబు ఎలాంటి వాడు అనుకున్నావు? ఆ యోబు గురించి చెప్పావులేవయ్యా, చుట్టూ కంచేసావు కాబట్టి ఎన్నైనా చెప్తావు, ఆయన ఎలాగని ఉంటాడు అని. తర్వాత అపవాది అక్కడ దేవుని దగ్గర పోరాడి యోబు మీదకి వచ్చి దాడి చేశాడు. యోబు మీదకి రావడానికి దేవుని పర్మిషన్ ఉంటేనే వచ్చాడండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనకి ఎన్నోసార్లు కష్టాలు, నష్టాలు, శ్రమలు వస్తున్నాయి. ఈ ఇబ్బంది కూడా ఒక రకంగా అది మనకు పరీక్ష లాంటిదే. కానీ దేవుడు ఈ సమస్యలన్నింటినీ యోబు జీవితంలో ఎంతకాలం శ్రమపడ్డా, యోబు గ్రంథంలో ఉంటుంది కదా, ఎన్ని శ్రమలు ఉంటాయని రాస్తుందో చెప్పనండి. మనం అంటాం లెక్కలేని బాధలండి, భరించలేని బాధలండి, తట్టుకోలేని బాధలండి అని మనం అనుకుంటున్నాం. అసలు బాధలు ఎన్ని రకాలు ఉంటాయి చెప్పనండి? యోబు గ్రంథంలో ఉంటుంది 7 బాధలు అంటండి. 6 బాధలు కలిగాయి, 7 బాధలు కలిగినా కానీ నేను తట్టుకోగలిగాను అంటాడు యోబు.
అంటే ఎన్ని బాధలు మనం అనుకుంటాం, నేను చెప్పలేని బాధలండి, భరించలేని బాధలండి, ఈ కష్టాలు ఎన్నండి అంటున్నాం. అసలు కష్టాలు ఎన్ని ఉంటాయి అనుకున్నారు? అక్కడ రాసిన మాట 6 బాధలు కలిగినా 7వ బాధ కూడా నేను తట్టుకోగలిగా. అంటే 7 బాధలు. ప్రతి ఒక్క వ్యక్తిలో 7 బాధలు, ఏదో ఒక సమస్యలు, అవమానాలను, నిందలను, ఎదురు ఆడైపో మాటలను, మన మీద దూషించే నేరాలను, ఎన్ని చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా మనం దేవునిలో మనం ఒక రూపాంతరం చెందబోతున్నాం. అందుకే అంటున్నాడు, లోకం మీద ఉన్న వాళ్ళందరి గురించి చెప్పలా, నోవాహు నీతిమంతుడని చెప్పాడు. లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి చెప్పలా, యోబు యథార్థవర్తనుడు, నా సేవకుడు, నా కోసం నిలిచినవాడు. చక్కటి మాటను చెప్పనండి, భయము భక్తి కలిగినవాడు అని అక్కడతో సరిపెట్టకుండా ఇంకొక లక్షణం చెప్పాడు. ఏం చేశాడంట? చెడుతనమును విసర్జించినవాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఇలాంటి సాక్ష్యం పొందుకుంటే మన సరిహద్దులో దేవుడు సమాధానం కలుగు చేయబోతున్నాడు. ఈరోజు ఎన్నోసార్లు అండి ఎన్నో మాటలు విన్నాం, కానీ మీకు క్లుప్తంగా 3 విషయాలు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. మొదటి మాట మీకు చెప్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో రాసిన చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు యెహోవా, భయపడకము, నీకు సమాధానం కలగబోతుంది, నీవు చావనే చావవు. ఆమె చెప్పండి. అక్కడ రాసిన తీస్తే చదవండి. అప్పుడు 6వ అధ్యాయం 23వ వచనంలో రాసిన మాట, అప్పుడు యెహోవా నీకు సమాధానము. గట్టిగా ఆమె చెప్పండి. దేవుడే పలుకుతున్నాడండి, దేవుని దూతగా వచ్చిన దేవుడు పలుకుతున్నాడు. ఈ రాత్రి మాట మనం వింటున్న మన జీవితంలో ఈ మాటలు నెరవేర్చబడును గాక. తీసిన వాళ్ళు ఉంటే అక్కడ చేయి పెట్టుకుని ఆమె చెప్పుకోండి. ఇప్పుడు చదవండి. అప్పుడు యెహోవా నీకు సమాధానము. ఆమె చెప్పండి. నీకు సమాధానం. ఆమె చెప్పండి. నీకు సమాధానం. ఆమె చెప్పండి. నీకు సమాధానం. ఆమె చెప్పండి. ఈ రోజున ఆయన నీ కుటుంబానికి ఏం కలుగు చేయబోతున్నాడు? నీ సరిహద్దులు ఏం కలుగు చేయబోతున్నాడు? నీ ఇంటికి ఏం కలుగు చేయబోతున్నాడు? నీ బిడ్డలకు ఏం కలుగు చేయబోతున్నాడు? ఆయన ఆత్మీయ జీవితానికి ఏం కలుగు చేయబోతున్నాడు? సమాధానం నీ కుటుంబానికి నది వలె ప్రవహించునుగాక. ఇక్కడ మనం చదివిన మాట మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు సమాధానము, భయపడకము. అది ఇప్పుడు ఆమె చెప్తారా? దేవుని సమాధానం వచ్చిందండి, అయినా మనకు ఎందుకు భయం? ఇంకా ఇక్కడ జరిగిన చరిత్ర మీకు కొంచెం ముందు జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేల్ ప్రజలు మిద్యానుల చేతికి అప్పగించబడి వెట్టి చాకిరీలో ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తులకు అప్పగించబడ్డారు, ఇప్పుడు మిద్యానుల చేతికి అప్పగించబడి నలిగిపోతున్నారు, వేదన పడుతున్నారు, కృంగిపోయారు. ఒక మాట చెప్తాను మీకు. 6వ అధ్యాయం 6వ వచనంలో మాట చదవండి, మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 6వ వచనంలో రాసిన మాట, దేశమును పాడు చేయుటకు, దేశమును ఏం చేయడానికి? పాడు చేయుటకు. చూశారండి, మిద్యాలు దేనికి వచ్చారంట? ఈ రోజున సంఘాన్ని పాడు చేయటకు అపవాది వచ్చాడు. దేశాన్ని పాడు చేయడానికి మిద్యానులు వచ్చారు. అంటే దేశం అంటే మనిషి మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. అంటే ఆ రోజుల్లో కూడా దేశం అంటే ఏంటిది? మనుషులే. ఆ మనుషుల్ని పాడు చేయడానికి మిద్యానులు వచ్చారు. వారు 24 గంటలు సాగు చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, పొలాన్ని పండించుకుంటున్నారు, విత్తనాలు వేసుకుంటున్నారు, నీరు పెట్టుకుంటున్నారు, వాటిలో ఉన్న కలుపు మొక్కలు తీసుకుంటున్నారు. అన్నీ చేసుకొని పంట పండింది, పంట చేతికొచ్చింది, ఈరోజు పంటను కూర్చుకుందాం అని వెళ్ళి మొత్తాన్ని పంటనంతా కోసుకొని సంచుల్లో మూట కట్టుకొని ఆ ఎడ్ల బండ్ల మీద వాళ్ళు పెట్టుకునేసరికి మిద్యానులు వచ్చేమన్నా తెలుసా? ఈ పంట మాది. వాళ్ళు అంటున్న మాట. కష్టపడ్డారు ఇశ్రాయేలు, చెమటోడ్చారు, పగలు రాత్రి ఆ పొలంలోకి వెళ్ళి నీరు కట్టుకున్నారు. ఎక్కడ ఆ పంటని ఏ రకమైనటువంటి జంతువులు పాడు చేయకుండా, రాత్రిపేట ఏ అడవి మృగాలు వచ్చి పంటను తినకుండా వాళ్ళు నిద్ర మానుకొని కాపలా కాసి పంటను పండించిన తర్వాత అవన్నీ పంట చక్కగా వాళ్ళు కోసుకొని మూటలు కట్టుకొని బళ్ళు మీద పెట్టుకుని ఇక అమ్ముకుందాం, ఇక మేము తిందాం అని అనుకునే లోపు మిద్యానులు వచ్చి ఈ పంట మాది, ఇది మా హక్కు, ఇది మా సొంతం అని చెప్పి వాళ్ళు పంటను తీసుకెళ్ళిపోతూ ఉంటుంటే వీళ్ళు ఏమి చేయలేని స్థితిలో నిస్సహాయకులుగా ఉండిపోయారండి. తింటాకి తిండి లేదు. కష్టపడలేదా? కష్టపడ్డారు. పండించలేదా? పండించారు. మరి ఎక్కడ వచ్చింది కరువు? మిద్యానుల చేతిలో ఉండిపోయారు. మిద్యానులు ఎంతసేపు
వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆత్మీయ జీవితంలో పంట పండకుండా ఫలభరితం కాకుండా ఎండిపోయిన స్థితిలో మోడుబారిన స్థితిలో చేయాలని వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆనాటి నుంచి అదే కోవ వెళ్తానే ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయారు మిద్యానుల చేత. కష్టపడి పండించుకుంటున్నారు కానీ కడుపు నుండి ఒక ముద్ద తింటాక లేదు. కష్టపడి వాళ్ళు చెమటోర్చి కష్టపడి అంతా వాళ్ళు కష్టాజీతం తయారు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ ఇంటికి ఒక గింజ రావట్లేదు. మిద్యానులు వస్తున్నారు, బళ్ళు తోలికెళ్ళిపోతున్నారు. మిద్యానులు వస్తున్నారు, ఇది మాది, ఎక్కువ మాట్లాడితే చంపేస్తా అని బెదిరిస్తున్నారు. ఏం చేసేది లేక వాళ్ళు కష్టపడ్డారు కానీ కడుపుకు 4 గింజలు తింటాకి లేక అల్లాడిపోతున్న పరిస్థితి. ఇప్పుడు చదవండి ఆ మాట. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చారు. ఇశ్రాయేలీయులు మిద్యానుల వలన. వినండి, ఇక్కడ ఈ మాట వినండి. దేశాన్ని పాడు చేయడానికి ఎవరు వచ్చారు? మిద్యానులు వచ్చారు. వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎప్పుడు మొరబెట్టారు? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు ఎందుకని? మొదట్లోనే ఆ మిద్యానుడు వచ్చినప్పుడే, మిద్యానుడు బాధిస్తున్నప్పుడే, మిద్యానుడు పంట పోగు చేసుకుని తీసుకెళ్ళిపోతున్నప్పుడే అయ్యా మాకు ఈ బాధ ఏంటి అని అడవచ్చుగా. అప్పుడు దేవుని సన్నిధిలో రోధించలా. మిక్కిలి ఏ హీనదశ అంటండి? అసలు మిక్కిలి హీనదశ. ఇక అంటే ఆ హీనదశకి కూడా ఇంకొక మార్గం లేదు. అంత పరిస్థితిలో అప్పుడు మొర్ర పెడుతున్నారండి. కానీ మన దేవుడు ఎవరో తెలుసండి. నీవు నేను ఎప్పుడు మొర్ర పెట్టినా మన మొర్ర వింటాడు. మొర్ర విన్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి మీరు జాగ్రత్తగా. మిక్కిలి హీనదశలో నేను మొర్ర పెట్టినా, మిక్కిలి హీనదశలో మీరు మొర్ర పెట్టినా ఇంతకాలం ఏమైపోయావు అని దేవుడు అన్నాడు. ఎప్పుడు మొర్ర పెట్టినా ఆ మొర్ర వినడానికి నా దేవుడు సమీపంగా రాబోతున్నాడు. ఆ మొర్ర విన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని దూతగా ఆయన దిగి వచ్చాడు. గట్టిగా ఆమె చెప్పండి. దేవుని దూతగా ఆయన దిగి వచ్చి అక్కడున్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. గిద్యోను, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని ఒక మాట పలకగానే గిద్యోను ఏమనాలి? ఆహా, ఇంతవరకు నన్ను ఇలా పొగిడిన వాళ్ళు లేరే, ఇంతవరకు నన్ను ఇలా ఘనపరిచిన వాళ్ళు లేరే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిలుపు? నన్ను ఎవరు పొగుడుతున్నారు, నన్ను ఎవరు ఘనపరుస్తున్నారని సంబరపడలా. గిద్యోను ఏమంటాడు తెలుసా? అయ్యా నేనే ఏలినవాడా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితునని. అప్పుడు దానికి కొంచెం పైన మాటలు నేను చెప్తున్నాను. అదేంటంటే గిద్యోను ఏమంటాడంటే నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు అని దేవుని దూత మాట్లాడితే, దేవుడే వచ్చి మాట్లాడితే, అయ్యా నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే నాకు ఈ బాధలేంటి? నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే మేము కష్టపడి పండించుకున్నదంతా వాళ్ళు తీసుకుపోవడం ఏంటి? నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే గానుగు చాటు నుండి నేను గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాను అయ్యా ఒక పూట ఆహారం కోసం. ఈ గానుగు చాటు నుండి కనీసం గాలి అన్నా రావాలిగా. గాలి కూడా రాని పరిస్థితులు నేను గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటున్నా. ఒకవేళ నేను వీటిని బయట దొల్లగొట్టుకున్నాననుకో వీటిని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మిద్యానీయులు. ఈ గింజలు కూడా మాకు ఉండవయ్యా అని ఆ గిద్యోను దేవునితో మాట్లాడుతున్నాడు దీనంగా. మేము పరాక్రమం కలిగిన బలాఢ్యులు అయితే మాకు కష్టాలేంటి? మేము పరాక్రమం కలిగిన బలాఢ్యులు అయితే మాకు ఈ బాధలేంటి? మేము పరాక్రమం కలిగిన బలాఢ్యులు అయితే మాకు ఈ శ్రమలేంటి? మేము పరాక్రమం కలిగిన బలాఢ్యులు అయితే మా కడుపు మాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకి మేము భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కష్టపడినంత వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి వాడు తింటుంటే మేము గానుగు చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకొని 4 గింజలతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని గిద్యోను బాధపడిపోతున్నాడండి. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు జయించబోతున్నావు, నీవు విజయాన్ని చూడబోతున్నావు, దేవుడు ఆ మిద్యానులను నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ మాట చెప్పాడా? అప్పుడు గిద్యోను ఒక మాట అన్నాడండి. అయ్యా సరే ఇప్పటివరకు చెప్పా బాగానే ఉంది, వాళ్ళు నా చేతికి అప్పగిస్తాను అంటున్నావు, అప్పగిస్తే ఒక సూచన నాకు కలుగు చెయ్యి, నాకు ఒక సూచన చెప్పయ్యా. వాళ్ళని ఎలా అప్పగిస్తావు, ఏం చేస్తావు, నాకు ఒక సూచన కావాలి కదా. కాసేపు నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి ఇదిగో నీ కోసం మాంసమును పొంగని రొట్టెలను కొంచెం కుండలో నీటిని నేను తీసుకొస్తాను, అప్పటి వరకు ఇక్కడ ఉంటావా? నాకు ఒక సూచన కావాలి, ఇక్కడ ఉంటావా అని అడిగాడండి. సరే ఉంటానన్నాడు. దేవుని దూత దేవుడు అక్కడ నిలబడి ఉంటే, వాస్తవం ఒక మాట చెప్తాను వినండి. వచ్చినది నిజంగా దేవుని దూతే అయితే తెచ్చిన అర్పణను అంగీకరించదు, దేవుడు అంగీకరించాలి. ఒక్క మాట చెప్తున్నాను, దేవుని దూత పని ఏంటంటే దేవుడు పంపించిన పని చెప్పడం,
దేవుడికి ఇక్కడ అప్పగించిన పనిని నెరవేర్చడం ఇక్కడి నుంచి సమాచారం తీసుకున్నాడు ఇంతవరకే. కానీ దేవుని దూత అక్కడ అర్పణను అంగీకరించాడు అంటే దానికి అర్థమని చెప్పనా, దేవుడే దిగొచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో ఈరోజు ఎంతకాలం దేవుడు నా మొర వినలేదేమో, దేవుడు నా ప్రార్థన వినలేదేమో, దేవుడు నా కన్నీరు చూడలేదేమో, దేవుడు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదో నిరాశపడుతున్నావు. కానీ ఈ రాత్రి విశ్వసించండి, నీ యొద్దకు దేవుడు దిగి వచ్చాడు. నీ కన్నీటిని దేవుడు తుడుస్తున్నాడు. నీ మొర్ర దేవుడి సందికి చేర్చుకుంటున్నాడు. ఆయనే నీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు. ఆ గిద్యోను వచ్చాడండి, కొండలో నీటిని, అక్కడ పొంగని భక్ష్యములను, అక్కడ మాంసాన్ని తీసుకుని వచ్చి ఒక రాతి మీద పెడితే దేవునితో ఏం చేశాడు తెలుసా, తన చేతిలో ఉన్న కొనతో వాటిని అక్కడ తాకగా అగ్ని ఆ రాతిలోండి బయలుదేరి వాటిని దహించింది. ఆమె చెప్పండి, ఈ రోజున నీవు కట్టిన బలిపీఠం ఎంతవరకు మండలేదేమో, ఎంతవరకు దేవుని దిగి రాలేదేమో అనుకుంటున్నారు. ఈ రోజున మీరు కట్టిన రాతి బలిపీఠాల్లోకి దేవుని అగ్ని దిగి రాబోతుంది. మీరు కార్చిన కన్నీటిలోకి దేవుని అగ్ని దిగి రాబోతుంది. మీరు పెట్టిన మొర్రలోకి దేవుని అగ్ని దిగి రాబోతుంది. ఇదంతా జరిగిన తర్వాత మరలా అడుగుతాడయ్యా, ఎలా చేయిస్తాను, నాకు ఒక సూచన, మరొక సూచన అని చెప్పి సూచనల మీద సూచనలు అడుగుతాడు గిద్యోను. ఆ సూచన అడిగిన తర్వాత అంటాడు, అయ్యా మంచు కాలం కదా ఇది, నేను ఒక గొర్రె బొచ్చును తీసుకొచ్చి ఒక చోట పెడతా. మంచు నేను పెట్టిన గొర్రె బొచ్చు మీదే పడాలి, మిగిలిన నేలంతా పొడిగా ఉండాలి. మీరు గమనించండి, ఇది మంచు కాలమే కదా, మనం బండి బయట పెట్టి నా బండి మీద మంచు పడకూడదు, చుట్టూ మంచు పడాలంటే ఎలా ఉంటుంది? ఆ గిద్యోను అలా అడుగుతున్నాడు సూచన. అయ్యా ఇదిగో ఈ గొర్రెబొచ్చు అంతా మంచుతో తడవాలి, నేల అంతా తడవకూడదు. దేవుడు అలాగే చేశాడండి. వచ్చి చూశాడు, గొర్రెబొచ్చు తడవల. సరే దేవుడు చేశాడు కదా ఇంత కార్యం, మొత్తం అంతా గొర్రెబొచ్చు తడవాలన్నాడు. తడిసింది, పిండితే నీళ్ళు వచ్చాయి, నేలంతా పొడిగా ఉంది, ఇక్కడ బాగానే ఉంది కదా. మళ్ళా అంటాడు, అయ్యా ఈసారి నేల తడవాలి, గొర్రెబొచ్చు తడవకూడదు. ప్రతిసారి దేవుని దగ్గర సూచనేనండి గిద్యోను. ఈరోజు మనం ప్రతి దానికి ఏం చేయాలి తెలుసా, ఇదేదో మనం దేవుని కొంతమంది అనుకుంటే విసిగిస్తున్నామేమో అని, కానీ మనం దేవుని దగ్గర సూచన పొందుకోవాలి. హిజ్కియా మరణ పడకల్లో ఉన్నప్పుడు సేవకుడు వచ్చి నీకు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. గుమ్మం దాడుతుండగానే గోడ దాడు తిరిగి ఈ హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసుకుంటే మరలా దేవుడు సేవకుడు చెప్తున్న లోపలికి వెళ్ళు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పు అని అంటే, నాకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, ఆయన ఎగిరి గంతేలా. హిజ్కియా ఏమన్నాడు తెలుసా, దేవుడు నిజంగా నాకు ఒక ఆయుష్ పెంచాడు, 15 సంవత్సరాలు ఇస్తున్నాడంటే నాకు ఒక సూచన కావాలి. మన పితరులందరూ సూచన ద్వారా ముందుకు వెళ్ళారండి. ఇది దేవుని శోధించడం కాదు, దేవుడు మనకు కార్యాన్ని చేయడానికి నిదర్శనం. ఎన్నోసార్లు మేము కూడా ఈ పరిచయలో, అయ్యా ఇదిగో పలానా చోటుకు వెళ్తున్నాం, అక్కడ నీవు మమ్మల్ని పంపిస్తున్నందుకు ఒక సూచన కావాలి, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు ఒక సూచన. మేము భీమవరం అలాగే వచ్చాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేమెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మాకు తెలియదు, కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి. ఎవరో ఒకడు పలానప్పుడు పలానా చోట చూసామని. ఒక మాట చెప్పనండి, ఎన్నోసార్లు మేము ఇక్కడ రాకముందు ప్రార్థన చేసుకున్నాం, అయ్యా ఆ పలానా ప్రాంతం భీమవరంలో మాకు తెలియదు, ఎవ్వరు మాకు తెలియదు, కానీ మేము వెళ్తున్నాం, మేము వెళ్తున్నట్టుగా మమ్మల్ని వాళ్ళకి తెలియచేయండి, మేము వెళ్తున్నట్టుగా మమ్మల్ని వాళ్ళకి చూపించండి అని ప్రార్థన చేసుకుని వచ్చామండి. కానీ విచిత్రమైనటువంటి గొప్ప కార్యం దేవుడు చేసిన కార్యం. మొట్టమొదటిసారి మేము వచ్చినప్పుడు కొన్ని అవమానాలు నిందలు ఎదురయ్యే బాగానే, కానీ వాటిని పట్టించుకోవాలి. మరలా వెళ్ళి తిరుగుతున్నాం. 6 నెలలు తిరిగిన తర్వాత ఒక చోట ఇప్పుడు మన మందిరం కట్టిన ప్రాంతంలో అక్కడికి వచ్చి మేము తిరిగి ఒక చెట్టు కింద ప్రార్థన చేసుకుందామని చెప్పి ఒక్కొక్కరిని అడిగినప్పుడు వాళ్ళలో ఒక ఆమె అంది, ఏమంటే మీరు పలానా అని మమ్మల్ని ఆరాలు అడిగింది. అవునండి అన్నాం. నేను మిమ్మల్ని పలానా నూజివీడులో మా బంధువుల పెళ్ళికి వచ్చి మేము చూసామండి అని వాళ్ళు చెప్పగా నిజంగా నాకు అనిపించింది, దేవుడు ఇక్కడ కార్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన సూచన క్రియలు ఎలా ఉంటాయంటే మనం ఊహించినట్టుగా ఉండవు. కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు అవమానించే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన సూచక క్రియ మనం అడిగిన దానిని ఒక దినాన దేవుడు నెరవేర్చబోతున్నాడు. అలా నెరవేర్చాడు. ఆమె అంది, నేను మిమ్మల్ని పలానా చూశానండి, పలానా నూజివీడులో వివాహానికి మీరు వచ్చారు, ఆ వివాహం అయ్యగారు చేసినట్టు మీరు కూడా ఉన్నారు, ఇవన్నీ చెప్పింది. నాకు అప్పుడు చాలా సంతోషం. నిజంగా దేవుడు ఏ ప్రార్థన పంపించాడు, మనం చేసిన ప్రార్థన విన్నాడు అని సంతోషించానండి. ఇక్కడ గిద్యోను అంటాడు, అయ్యా నాకు ఒక సూచన కావాలి. సూచన ఇచ్చాడండి. ఇప్పుడు ఒక మాట 23 మనం చదివాం కదా, ఆ మాట చదవండి, మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం.
అప్పుడు యెహోవా, ఎప్పుడు యెహోవా? అప్పుడు. అదే అప్పుడు ఎప్పుడంటే దేవుడు సూచక క్రియ నెరవేర్చినప్పుడు. దేవుడిని ముఖాముఖిగా చూశానని భయపడుతున్నాడు. దేవుని ముఖాముఖిగా చూసేసానే, దేవుడు కొనతో అగ్నితో నా అర్పణ అంగీకరించాడే, నేను దేవుని చూశాను, ఇక నాకు బ్రతుకు అయిపోయింది, దేవుని చూసిన నరుడెవరు బ్రతుకుడు చనిపోతాడు అనుకుని కంగారు పడిపోతున్న గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా నీకు సమాధానం కలగబోతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రతి ఒక్క వ్యక్తిలో సమాధానం లేనప్పుడు ఏమవుతుందో తెలుసండి? భయం. ఆ భయం వల్ల ఏమవుతుందో తెలుసా? మరణం. అక్కడ రాసిన మాట నీకు సమాధానం కలగబోతుంది. రెండవది నీవు భయపడకు. తర్వాత మూడో మాట ఇప్పుడు చదవండి ఆ మాట, నీవు చావనే చావవు. గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు మన వినికిడులు వినబడుతున్న ప్రతి ఒక్క మాటని మన హృదయాల భద్రం చేసుకోవాలండి. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తానన్న దేవుడు ఆయన చేసే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? నీకు సమాధానం కలుగు చేయాలంటే నీలో ఉన్న భయాన్ని దేవుడు పోగొడతాడు. ఆ భయం పోయిన తర్వాత దేవుడు మాట్లాడతాడు, నీవు చావనే చావవు. గట్టిగా ఆమె చెప్పండి. మీరు అనుకోండి, నేను చావనే చావను. తప్పేం కదా అనుకోండి, నేను చావనే చావను. ఎందుకో చెప్పనండి, మనం దేవునిలో ఉన్నాం, మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం, ఆయన రాజ్యం విస్తరణ కోసం మనం ప్రతిరోజు తాపత్రయపడుతున్నాం. ఆయన రాజ్యం విస్తరణ కాకుండా మనల్ని ఎందుకు చంపుతాడంటే? అక్కడ రాసిన మాట గిద్యోను భయపడుతున్నాడు. ఒకవేళ దేవుని చూశాను కదా, నేను ముఖాముఖిగా చూశాను, అయిపోయింది నా బ్రతుకు అనుకుని కంగారు పడిపోతున్నాడు. నువ్వు ఈ మాట ముందు చెప్పలా, నువ్వు చావనే చావని మాట ముందు చెప్పలే. ఎప్పుడు చెప్పాడు? ముందు చెప్పడంతో మాట ఏమో తెలుసా? నీకు సమాధానం కలగబోతుంది. తర్వాత అన్నాడు, నీకు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. ఈ రాత్రి ఏ భయాలతో మనం ఉన్నామో, ఏ సమాధానం లేకుండా మనం ఉన్నామో విశ్వసించండి, ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు భయాన్ని తొలగించబోతున్నాడు. ఆయన నిన్ను బ్రతికించబోతున్నాడు. ఆయనతో కూడా జీవించేటట్లుగా నిన్ను సిద్ధపరచబోతున్నాడు. నీ సరిహద్దులో సమాధానం కలుగు చేస్తానన్న దేవుడు మొట్టమొదటి కార్యం ఏం చేస్తాడో తెలుసండి? నిన్ను జీవింపచేస్తున్నాడు. అది మొదటి మాట. మన సరిహద్దులో సమాధానం కలుగు చేసే దేవుడు మన జీవితం ముగించబడాలని కోరుకోడు. మన జీవితం అంతమైపోవాలని కోరుకున్నాడు కాదు. మొదట సమాధానం ఇవ్వాలంటే నిన్ను భయాన్ని తొలగిస్తాడు. సమాధానం కళ్ళతో చూడాలిగా, ఆ సమాధానాన్ని నీవు అనుభవించాలిగా, ఆ సమాధానం దేవుని సన్నిధిలో నీవు మనసారా చేతులెత్తి స్తుతించాలిగా. అందుకని దేవుడు నిన్ను జీవింపజేస్తున్నాడు. సరిహద్దులో సమాధానం కలుగు చేసే దేవుడు నిన్ను జీవింపజేస్తాడు. రెండో మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం రాసిన మాట, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. యెహోవా నీవు మాకు సమాధానాన్ని ఏం చేస్తున్నావు? స్థిరపరచబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ కూడా మనకు దేవుడు అదే మాట చూపిస్తున్నాడు. అక్కడేమో మూలవాక్యం మనం విన్నాం, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. సమాధానం కలుగు చేసే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీ భయాన్ని నుంచి తొలగించి నిన్ను జీవింపజేస్తాడు. ఇప్పుడు రెండో మాట మనం వింటున్నాం. ఇక్కడ రాసిన మాట, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరుస్తావు. సమాధానం స్థిరపరిస్తే ఏం చేస్తాడు? తర్వాత మాట చదవండి. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఆయన సఫలపరుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఇంతవరకు ఏ పనిలో ఆటంకాలు వచ్చాయి? ఇంతవరకు ఏ పనులు ఒడిదుడుకులు వచ్చాయి? ఇవి నేను విస్తరించగా చెప్పను. ఆ మాట మాత్రం మూడో మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇంతవరకు ఏ పనిలో మనకు ఆటంకాలు వచ్చాయి? ఏ పనిలో మనకు నిందలు వచ్చాయి? ఏ పనిలో మనకు ఎదురు దెబ్బలు వచ్చాయి? ఏ పనిలో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? అక్కడ రాసిన మాట, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా చేతి పనులన్నింటినీ సఫలపరచబోతున్నావు. అంటే ఒక మాట చెప్తాను. మొట్టమొదటిది మనల్ని సమాధానపరచడానికి భయాన్ని నుంచి తొలగించి మనం బ్రతికించాడు. బ్రతికించిన దేవుడు మనల్ని పోషించాలి కదండి. పోషించడానికి ఇప్పుడు రెండో మాట ఏమంటారు తెలుసా? నీకు సమాధానాన్ని నేను ఏం చేస్తా? ఇక్కడ స్థిరపరుస్తా. ఎందుకో తెలుసా? అక్కడ నేను వాగ్దానం చేశా, భయపడొద్దు అన్నా. అక్కడ నేను నీవు చావనే చావవు, నీవు బ్రతుకుతావని చెప్పి వాగ్దానం చేశా. అదే సమాధానం ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నా తెలుసా? స్థిరపరచబోతున్నాను. ఎందుకు స్థిరపరిచాడు? బ్రతికిస్తాను అన్నాడు.
బ్రతికిస్తానన్న దేవుడు బ్రతికించాలి కదండి. మరి బ్రతికిస్తానని చెప్పేసి ఆయన పని ఆయన చేసుకుంటే మనం ఎలా బ్రతుకుతాం? అందుకని ఆయన అంటున్నాడు, నీ చేతి పనులన్నింటినీ నేనేం చేయబోతున్నా? సఫలము చేయబోతున్నాను. ఏ పనైనా మొదలు పెట్టండి ఈ రోజు నుంచి. రేపు ఉదయం నుంచి మీరు ఏ పనైనా చేయండి. ప్రతి పనిలో కూడా మీరు ఈ మాట మీద మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తూ చేయండి. నేను చేసే ప్రతి చేతి పని ఏమవబోతుంది? సఫలం అవ్వదు. ఇప్పటి వరకు విఫలమైంది, ఇప్పటి వరకు చేసిన ప్రతి పనిలో విఫలం కనబడింది. కానీ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరు చేసే ప్రతి పనిని నా దేవుడు సఫలపరచునుగాక. అలా సఫలపరిచే దేవుడు ఈ సంవత్సరం మీకు సమాధానాన్ని దయచేయబోతున్నాడు. సమాధానం దయచేస్తానని చెప్పడం మాత్రమే కాదు, ఆ సమాధానం ఇచ్చి భయాన్ని తొలగిస్తున్నాడు, మిమ్మల్ని జీవింపజేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. బ్రతికించిన దేవుడు ఆ సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు. స్థిరపరిచిన మీ చేతి పనులన్నింటినీ కూడా జీవనోపాధిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఆయన సఫలపరుస్తాడండి. ఇంతవరకు ఏ విషయంలో సఫలం కాకుండా విఫలమైపోయాని పరిస్థితులు ఉన్నాయో, ఈ సంవత్సరం ప్రతి విఫలాన్ని కొట్టివేసి ప్రభువే సఫలపరచునుగాక. కీర్తన గ్రంథంలో ఉంది కదా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు నీటి కాలువన యోరబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు ఈ సంవత్సరం మీరు నమ్మండి, మీరు చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరచబోతున్నాడు. అందరూ విశ్వసించండి. మీరు ఏ పని ప్రారంభించిన దాన్ని సఫలం దేవుడు చేయును గాక. ఏ పని మీరు మొదలుపెట్టిన దాన్ని సఫలం చేయును గాక. ఏ పనిలో మీరు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనని నా దేవుడు సఫలం చేయునుగాక. అట్టి కార్యాలు దేవుడు నా దేవుడు చేస్తాడండి. అలాంటి కార్యాలు దేవుడు చేసే దేవుడు. మరొక్క మాట మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తా. మార్కు సువార్త 5వ అధ్యాయం 34 వచ్చిన మాట చదవండి ఒకసారి. ఆ ఒక్క మాట చదవండి, తర్వాత ఇంకొక మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను. 5వ అధ్యాయం మార్కు సువార్త 34 వచనంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మాట్లాడిన ఒక మాట ఉంది అక్కడ. అందుకు ఆయన ఏమంటున్నాడు? కుమారి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలిగిన దానవై నీవు వెళ్ళు. గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ రాసిన మాట ఏంటో మీకు చెప్పనండి. అప్పటి వరకు ఆ స్త్రీలో అనారోగ్యం వల్ల సమాధానం లేదు, అనారోగ్యం వల్ల నెమ్మది లేదు, అనారోగ్యం వల్ల మార్గం లేదు, అనారోగ్యం వల్ల సమస్యలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రభు వస్త్రపు చెంగును అలా ముట్టుకొని విడిచిపెట్టిందో, ఆ వస్త్రపు చెంగుల ప్రభావం బయలుదేరింది. ఆమెలో ఉన్నటువంటి బలహీనత అక్కడితో ఆగిపోయింది. అంటే ఈ 3 విషయాలు చెప్పనండి. మొదటిది, మన భయాన్ని తొలగించి మన బ్రతికిస్తాడు, మనకు సమాధానం కలుగు చేస్తాడు. రెండోది, మనకిచ్చిన సమాధానాన్ని స్థిరపరుస్తాడు, మన చేతి పనులన్నిటినీ సఫలపరుస్తాడు. మూడోది ఏంటి చెప్పనండి, మనకున్నటువంటి బలహీనతలన్నిటినీ తొలగిస్తాడు. ఆయనే మనకు ఆరోగ్యాన్ని దయచేసి ఆయన బాహువుని మన కొరకు చాపుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, సమాధానం లేకుండా ఉన్నావు కదా బలహీనతతో, ఇప్పటివరకు బలహీనత వల్ల ఊరి బయట ఉన్నావు, ఇప్పటివరకు బలహీనత వల్ల అందరూ వెలివేశారు, ఇప్పటివరకు బలహీనత వల్ల ఎవరు నిన్ను పట్టించుకునే స్థితిలో లేరు. కానీ ఈ రోజు నుంచి నీవు సమాధానంతో తిరిగి వెళ్ళబోతున్నావు. అలా సమాధానంతో ఎప్పుడు వెళ్ళగలిగింది? బలహీనత తొలగిన తర్వాత, ఆరోగ్యం కలిగిన తర్వాత. ఈ రోజున అట్టి స్వస్థత ఇక్కడ ఎవ్వరు ఒకవేళ బలహీనలుగా బాధపడుతున్న దేవుడే పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయునుగాక, సమాధానం దయచేయునుగాక. దీన్ని నేను విస్తరించడంలో తెలిసిన మాటే కాబట్టి చివరికి ఒక మాట మీకు చూపించి ప్రార్థన చేస్తా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ మాట చదివి మీ బైబిల్ మూసేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆ మాట, నీ ఇల్లు యోగ్యమైనదైతే, ఒక మాట ఉంటుంది అక్కడ, అందుకు ఆయన ఆ ఇల్లు యోగ్యమైనదైతే దాని మీదకి వచ్చును. పైన ఒక మాట కూడా ఉంటుంది, చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించుము, ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటి వరకు ఏం చెప్పాలి? శుభము కలుగును గాక, సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, క్షేమము కలుగును గాక అని చెప్పారా? ఇప్పుడు చదవండి 13వ వచనాన్ని. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానం దాని మీదకి వచ్చును, నీ సమాధానం దాని మీదకి రాబోతుంది. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున సమాధానం సరిహద్దులలో సమాధానం. దేవుడు అంటున్నాడు, నీకున్న భయాలు తొలగించడానికి ఆయన సమాధానం నీకు ఇవ్వబోతున్నాడు. ఆ భయాన్ని తొలగించి నిన్ను బ్రతికించి దీర్ఘాయుష్యునిగా నిలబెట్టబోతున్నాడు.
ఆ బ్రతికించిన దేవుడు పోషించడానికి ఆ సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు. నీ చేతి పనులన్నిటిని ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు. మూడోది, ఆయన నీకు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. ఆయన ఎంతసేపు, ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా మాట చెప్తాను. ఒక వ్యక్తి ఎవరైనా రాత్రులు ఆరోగ్యం బాగా దగ్గుతున్నారనుకోండి, ఇంకొకరు సంతోషంగా పడుకోగలుగుతారా? అంటే ఆ ఇంట్లో అప్పుడు ఏం లేనట్టు? లేనట్టు. ఆ సమాధానం లేని స్థలంలో దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అనుకోండి, అందరూ నెమ్మది కలిగి ఉంటారు. అంటే ఒకవేళ దేహంలో ఉన్నటువంటి బలహీనత అయినా, ఒంట్లో ఉన్నటువంటి బలహీనత అయినా, ఇంట్లో ఉన్నటువంటి బలహీనత అయినా, ఎలాంటి బలహీనత అయినా ఈ రాత్రి ఆయన వస్త్రపు చెంగు ద్వారా ప్రభావం బయలుదేరును గాక. ఆయన వస్త్రపు చెంగుల ప్రభావం ఒక్కొక్కరిని తాకును గాక. సమాధానంతో ఇల్లు నింపబడును గాక. చివరి మాట ఏంటంటే, మొదటిది ఆయన సమాధానం ఇచ్చి భయాన్ని తొలగించి బ్రతికేస్తాడు. రెండోది, సమాధానాన్ని స్థిరపరిచి చేతి పనులు సఫలపరుస్తాడు. మూడోది, మీకు సమాధానంతో ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. ఆరోగ్యం ఇచ్చినాక అంటాడు, ఇప్పటివరకు సమాధానం లేదు కదా, ఇక మీద ఎలా వెళ్ళాలి? నువ్వు సమాధానం కలిగిన దానివే వెళ్ళు అంటున్నాడు. ఈ రోజున అట్టి సమాధానం దేవుడు మనకు దయచేయను గాక. ఇంతకీ సమాధానం ఎక్కడ ఉంటుంది, ఎలా నిలుస్తుంది? ఒక్క మాట మనం చదివాం చివరిలో, ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానం అక్కడ నిలుస్తుంది. ఈ రోజు మన ఇల్లు యోగ్యమైనది. ఇల్లు అంటే మనం కట్టుకున్న ఈ గోడలు, ఈ ఇంటిని గురించి కాదు, దేహం అనే ఇల్లు యోగ్యమైనదిగా మార్చబడాలి. అలా మనం మార్చబడినప్పుడు నీవు ఏది పలికినా సమాధానమే, నీవు ఏది మాట్లాడినా సమాధానమే, నీవు ఏది ప్రార్థించినా సమాధానమే, నీవు ఎక్కడ నిలబడినా సమాధానమే. నీ ఇంటిని ఏలును గాక, సమాధానమే నీ కుటుంబాన్ని ఏలును గాక, సమాధానమే నీ బిడ్డలను ఏలును గాక. ఈ రాత్రి ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోండి. ఆయన సమాధానంతో నిన్ను భయాన్ని తొలగిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు, చేతి పనులు సఫలపరుస్తున్నాడు. సమాధానంతో నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసి నిన్ను సమాధానంతో నింపబోతున్నాడు. అలా సమాధానం నింపబడేట్లుగా నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉందా? నీ దేహం యోగ్యమైనదిగా ఉందా? నీ ఆలోచన యోగ్యమైనదిగా ఉందా? నీ ప్రవర్తన యోగ్యమైనదిగా ఉందా? ఒక్క క్షణం, అయ్యా నన్ను యోగ్యమైన వ్యక్తిగా మార్చయ్యా, నాలో ఇంతవరకు ఒకవేళ ఏదైనా లోపాలు పొరపాట్లు ఉన్నా వాటన్నిటిని తప్పించి యోగ్యమైన వ్యక్తిగా, యోగ్యమైన దాసునిగా నన్ను నిలబెట్టు ప్రభువా. ఇదిగో నా నీ 3 విషయాలు నా జీవితంలో జరగాలి. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే అని మీరు మాట్లాడారు కదయ్యా. మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే అని మీరు సెలవిచ్చారు కదయ్యా. ఈ విషయాలన్నీ నా జీవితంలో నా జరిగేటట్లుగా, నా కుటుంబంలో నెరవేర్చబెట్లుగా ఒక్క క్షణం కార్యాన్ని చేయండి. ఒక క్షణం అందరూ కూడా తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఆయన సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసేవాడు నీవే, మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు నీవే. ఈ రాత్రి నాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఈ మాటలన్నిటిని నా హృదయాల్లో స్థిరపరచవా. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయనే. ఒక్క క్షణం గిద్యోను అనుకుంటున్నాడు, నేనేం పరాక్రమం కలిగిన బలాఢ్యుడయ్యా, నేనేం పరాక్రమం కలిగిన బలాఢ్యుడయ్యా, నేనేం పరాక్రమం కలిగిన బలాఢ్యుండేది, ఈ బాధలు నాకెందుకు వస్తాయి? ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీనదశకు వచ్చినాక మొర్ర పెడుతున్నారు. ఈ రోజున వారి దగ్గర దిగి వచ్చిన దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చాడు. వారితో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావనే చావని సెలవిచ్చిన దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. ఆయన బ్రతికిస్తానన్న దేవుడు సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు. నీ చేతి పనులన్నిటిని సఫలపరుస్తున్నాడు. ఆయన సఫలపరచడమే కాదు, సమాధానం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక, సుఖం లేక, ఏ రకమైనటువంటి పరిస్థితి అనుకూలంగా లేక బాధపడుతున్న నీకు ఆయన వస్త్రపు చెంగుతో నీ దేహానికి ఆరోగ్యాన్ని దయచేసి సమాధానం ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా మార్చబడినట్లుగా, నీవు యోగ్యమైన వ్యక్తిగా మార్చబడినట్లుగా. ఒక్క క్షణం, అయ్యా ఇవన్నీ నేను పొందుకోవడానికి నన్ను యోగ్యునిగా తీర్చిదిద్దవా, నన్ను యోగ్యునిగా మార్చవా అంటూ ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలినా సరిపోయినవాడు. ఈ రాత్రి విధంగా మేమందరం కొన్ని సందులో కూడుకోవడానికి, ప్రార్థించుకోవడానికి కృప చూపించిన వాడవు. ఇది నాన్న అడుగుపెట్టి మీ బిడ్డలను ఒక్కొక్కరిని మీరు దర్శించండి. మరొక్కసారి అమ్మను, అయ్యా బిడ్డలను, వారి బిడ్డలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ పైన నీ హస్తం చాపండి.
నీ రెక్కల భద్రపరచు. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే అని మీరు మాట్లాడారు. ప్రతి వాని జీవితాల్లో సమాధానమే కలుగునుగాక. ప్రతి వాని నోటి నిండా సమాధానమే కలుగునుగాక. ప్రతి ఒక్కరి జీవితాల్లో కుటుంబాల్లో సమాధానమే కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి విభేదాలన్నింటిని తొలగింపజేసి, ప్రతి విధమైన ఆటంకాలన్నింటిని తొలగింపజేసి, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలన్నింటిని తొలగింపజేసి సమాధానంతో నింపి కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కూడిక ద్వారా అయ్యా ఈ కుటుంబం ఈ మాటల ద్వారా ఈ ప్రాంతం కూడా దీవించబడ్డానికి సహాయం చేయండి. ఇదిగో నాయనా నీ వాక్యమైన విత్తనాలు మేము చల్లుతున్నాం. ఇవి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా విస్తరించినట్లుగా కృప దయచేయండి. ఫలభరితంగా మీరు మార్చమని స్తుతి చెల్లిసి మీ చేతులకు అప్పగిస్తూ మరొక్కసారి ఈ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ఈ కుటుంబానికిని సంఘానికిని పరిచర్యకును ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.